ఆంధ్ర హరిదాసు అభివృద్ధి సంక్షేమ సంఘం 3వ వార్షికోత్సవం దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు శనివారం గుంటూరులో ఘనంగా జరిగాయి. మంగళగిరి రోడ్లోని రాజగోపాల్ నగర్లో ఆహా వ్యవస్థాపక అధ్యక్షులు మొండెం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. మాలదాసరిగా పిలువపడుతున్న తమ వృత్తిని గుర్తించి హరిదాసులుగా గౌరవప్రదమైన పేరివ్వాలని కోరారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరుతో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలమైన కుల సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ కులాన్ని కూడా గుర్తించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలకు అనుగుణంగా తమ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మధు, శివ, బాలకృష్ణ, గీత, లక్ష్మి, కుమారి, శారద తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మా కులస్తుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదరం సంజీవి గారి 105వ జయంతి పురస్కారాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన గారి జయంతి రోజుని పురస్కరించుకొని 2023 సంవత్సరంలో మా ఆహా సంక్షేమ సంఘాన్ని స్థాపించాము. ఈరోజు 3వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాము. మాకు ప్రధానమైన డిమాండ్లు కొన్ని ఉన్నాయి. ఆ ప్రధానమైన డిమాండ్లలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హరిదాసులుగా హరినామ సంకీర్తన చేసే ఏకైక కులం మాదే. కాబట్టి మమ్మల్ని హరిదాసులుగా గుర్తించాలని మొట్టమొదటి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మేము ప్రస్తుతానికి మాలదాసు, మాలదాసరి, దాసరి కులాల పేర్లపైన ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది. కాబట్టి మా వృత్తిని గుర్తించి మమ్మల్ని హరిదాసు అనే గౌరవప్రదమైన పేరుని మా కులానికి పొందుపరచాలని మొట్టమొదటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో గతంలో ఎన్నో కులాల వాళ్ళు వాళ్ళ కులాల పేర్లు గౌరవప్రదమైన పేర్లు సాధించుకున్నారు. కాబట్టి మాకు కూడా అదేవిధంగా కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా రెండో విజ్ఞప్తి, కర్నూలు జిల్లాకి దామోదరం సంజీవి గారి పేరు ఖచ్చితంగా పెట్టాలని ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగనే మాకు రాష్ట్రంలో కుల భవనం ఒకటి కావాలి, అట్లనే ప్రతి జిల్లాలో ఒక కుల భవనం కావాలని కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటా మమ్మల్ని ఖచ్చితంగా గుర్తించండి. దీనిలో అతి ముఖ్యమైన అంశం ఏముందంటే మా వాళ్ళు తెలుసో తెలియకో గతంలో ఎక్కువ శాతం మంది మాలా సర్టిఫికెట్ తీసుకొని ఉన్నారు. మా కులస్తులు మాకు ఒక్క అవకాశం ప్రభుత్వం కల్పించండి. ప్రస్తుతానికి ఎవరైతే మాలా సర్టిఫికెట్ తీసుకొని ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాలదాసు, మాలదాసరి, హరిదాసుగా సర్టిఫికెట్ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ, అలాగనే మా కులస్తులకు కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాను. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. నేటికి మనకి బలమైన కుల సంఘం లేదు. నేటికి ప్రభుత్వం దగ్గరికి మనం పోయి కుల సంఘం పేరు పైన మాకు ఇది కావాలని అడగలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నా గౌరవనీయ కులస్తులందరూ ముందుకు రండి, బలమైన కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మనమెంతా మనకేం కావాలనేది ప్రభుత్వాన్ని అడుగుదాము. అలాగనే అతి ముఖ్యమైన అంశము, మన కులానికి చాలా గౌరవప్రదమైన పేర్లు ఉన్నాయి. కాబట్టి మన ప్రాముఖ్యత తిరుపతి దేవస్థానం దగ్గర మొదలుకొని మనం ఉండే ప్రతి గ్రామాలలో పూర్వం రోజుల్లో మనం పూజారులుగా ఉండేవాళ్ళం. కాబట్టి మనం ఏ ఊర్లోనైతే ఎక్కువ జనాభా కలిగి ఉంటామో ఆ ఊర్లో ఖచ్చితంగా మనం నివసించే ప్రాంతంలో మనకి దేవస్థానాలు కావాల్సిందే. ఆ దేవస్థానాల్లో మనమే పూజారులుగా ఉండాలి. ప్రభుత్వం మనల్ని గుర్తించాలి. ఇప్పుడు అన్ని దేవాలయాల్లో ఏ విధంగానైతే పూజారులని గుర్తించి వారికి జీతభత్యాలు ఇస్తుందో అలాగనే మన కులంలో కూడా ప్రభుత్వం ఇలా ఇవ్వాలి. ఇట్లా ఇవ్వాలంటే ఖచ్చితంగా బలమైన కుల సంఘం కావాల్సిందే. అందరూ ఒక ఏకతాటిపైకి రండి, బలమైన కుల సంఘాన్ని నిర్మించుకుందాం.